యాకోబు ఆ యొక్క అంగీని చూడగానే ఏమైందో తెలుసా? ఏడవడం స్టార్ట్ చేసి ఏం చేసిండండి? ఏడవడం స్టార్ట్ చేసిండు. అంటే ఎప్పుడైతే ఈయనకి ఆ వస్త్రము కనబడిందో ఇది తన కుమారుడు ఉంది అని చెప్పి ఏం చేసిండంట? ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉంటే అక్కడ యాక్చువల్గా ఆ వస్త్రం ఎవరిది? యోసేపుదే. కానీ దాని మీద రక్తం ఎవరిది? హల్లెలూయా. అంటే అక్కడ యాకోబు ఎవిడెన్స్ చూసి ఏం చేస్తా ఉన్నాడు? ఎవిడెన్స్ యాకోబు చూసిన ఎవిడెన్స్ క్లాత్ ఆఫ్ జోసెఫ్, బట్ ట్రూత్ అనేది బ్లడ్ అనేది యోసేపుది కాదు. హల్లెలూయా. ఎవిడెన్స్ చూసి యాకోబు ఏడుస్తా ఉన్నాడు, బట్ ట్రూత్ యాకోబు ఏడవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యోసేపు బతికే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని నీవు ఎప్పుడు కూడా డోంట్ గో బై ఎవిడెన్స్, గో బై ట్రూత్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పాపము చేసినావు, దట్ ఈస్ ఎవిడెన్స్, బట్ యు ఆర్ ఏ హోలీ, దట్ ఈస్ ద ట్రూత్. హల్లెలూయా. నీ లోపల నీ దగ్గర డబ్బు లేదు, దట్ ఈస్ ఎవిడెన్స్. హల్లెలూయా. బట్ నువ్వు ధనవంతుడు, దట్ ఈస్ ద ట్రూత్. You have a sickness, that is evidence, but you are healed by the blood of Jesus, that is the truth. Hallelujah. You are focusing on evidence, but focus on truth.